హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డైలీ ఎకానమీ న్యూస్ అనాలిసిస్. ఇవాళ న్యూస్ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అందిస్తున్న యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ యొక్క యూనిక్నెస్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. సో తక్కువ ఫీజు, ఈఎంఐ ఆప్షన్, లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తున్న ఈ ప్రోగ్రాంలో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది, తక్కువ ఫీజు ఉంటుంది. అండ్ దీంట్లో మీకు యూపీఎస్సీతో పాటు స్టేట్ పిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా మీకు కాంప్లిమెంటరీగా వస్తాయి. అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, రైల్వే అన్నీ కూడా మీకు దీంతో భాగంగా కాంప్లిమెంటరీగా వస్తాయి. సో ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, వివరాలు కనుక్కోండి అండ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. చూడండి, మా ఫస్ట్ ఆర్టికల్, ఇవాళ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ ఆర్ఈఐటి, ఐఎన్విఐటి అండ్ మునీ బాండ్స్, ఈ ఆర్టికల్ అనమాట. సో దే ఆఫర్ హై గ్రోత్ ఆపర్చునిటీ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆర్టికల్ చెప్తుంది. సో మనం యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ఈఐటీస్ అంటే అర్థం ఏంటి, ఐఎన్విఐటీస్ అంటే అర్థం ఏంటి, మునీ బాండ్స్ అంటే అర్థం ఏంటి, కీవర్డ్స్ వచ్చాయి కాబట్టి మనం వాటి గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ ఆర్ఈఐటి. ఫుల్ ఫామ్ వచ్చేసి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఫుల్ ఫామ్ ఏంటమ్మా? రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. సో వాట్ ఈస్ దిస్? బేసికలీ ఇట్ ఈస్ ఎ కంపెనీ. ఇట్ ఈస్ ఎ కంపెనీ దట్ ఓన్స్ ఇన్కమ్ ప్రొడ్యూసింగ్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, దట్ ఓన్స్ ఇన్కమ్ ప్రొడ్యూసింగ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్. ఇన్కమ్ ప్రొడ్యూసింగ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ని ఓన్ చేసే ఒక ట్రస్ట్ లేదా ఒక కంపెనీని మనం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని చెప్పేసి అంటాం. సో ఈ ట్రస్ట్స్ ఏం చేస్తాయంటే దే పూల్ మనీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, దే పూల్ మనీ ఫ్రమ్ వేరియస్ ఇన్వెస్టర్స్ నుంచి మనీని పూల్ చేస్తాయి. మనీని పూల్ చేసి అండ్ దట్ మనీ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ దీస్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లైక్ ఆఫీస్ స్పేసెస్ కావచ్చు, లేదా షాపింగ్ మాల్స్ కావచ్చు, ఇట్లాంటివి. సో ఇట్లాంటి వాటిల్లో ఈ మనీని ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో బేసిక్గా ఇది మీరు ఇటు నుంచి చూడొచ్చు, అటు నుంచి చూడొచ్చు. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసారనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులుండి పెట్టుబడి పెట్టాలి అనుకునే ఒక వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను, అలాగే ఒక కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు చెప్తాను. రెండు రకాలుగా చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ సమ్ మనీ అండ్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. బట్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్, ఎందుకంటే లక్షలు కోట్లలో వ్యవహారం, నా దగ్గర అంత డబ్బులు లేవు. కానీ నాకు రియల్ ఎస్టేట్ అంటే బాగా ఫ్యాసినేషన్ ఉంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ భూమి వాల్యూ ఇప్పుడు పెరుగుతూ ఉంటుంది, రెంట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి, దానివల్ల లాభాలు వస్తాయని చెప్పి పూర్వం నుంచి పెద్దలు చెప్పారు. సో అందులో డబ్బులు పెడితే బాగుపడతామని చెప్పి నాకు తెలుసు. కానీ అందులో డబ్బులు పెట్టడానికి సరిపడా మనీ నా దగ్గర లేదు, కోట్లలో లక్షల్లో వ్యవహారం కాబట్టి. ఇప్పుడు నాకున్న ఒక సాధనం ఏంటి అంటే ఆర్ఈఐటి. సో నేనేం చేస్తాను, ఐ విల్ పుట్ మై మనీ ఇన్ ఏ పర్టికులర్ ఆర్ఈఐటి. ఒక పర్టికులర్ ఆర్ఈఐటిలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లో నా డబ్బులు నేను పెడతాను. ఎలా పెడతానంటే ఐ విల్ బై ద యూనిట్స్ ఆఫ్ ఆర్ఈఐటి. ఆర్ఈఐటి యొక్క యూనిట్స్ నేను కొంటాను. ఎక్కడ కొంటాను? ఆన్ స్టాక్ మార్కెట్లో నేను కొంటాను. అంటే అర్థం ఏంటి? ఆర్ఈఐటి హ్యాస్ టు లిస్ట్ ఇట్ సెల్ఫ్. వాళ్ళు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఇష్యూ చేసి వాళ్ళు స్టాక్ మార్కెట్లో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, దానిపైన ఆర్ఈఐటి లిస్ట్ అవ్వాలి. ఎప్పుడైతే ఆర్ఈఐటి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుందో మనకి దాని ప్రైస్ ఎంత అనేది తెలుస్తుంది. సో నేనేం చేస్తానంటే, నేను రియల్ ఎస్టేట్లో పెట్టాలి అనుకునేటప్పుడు నేను ఒక పర్టికులర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ని నేను సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీ యొక్క ఆర్ఈఐటి యొక్క షేర్ని నేను స్టాక్ మార్కెట్లో కొనుక్కుంటాను. సో రూల్ ఏంటంటే మినిమం 100 యూనిట్స్ కొనుక్కోవాలనేది ఒక రూల్. ఒక్కొక్కటి కొనడానికి అవ్వదు, మినిమం 100 యూనిట్స్ కొనుక్కోవాలి అనేది ఒక రూల్. సరే, ఇప్పుడు నేను 100 యూనిట్స్ కొన్నాను అనుకుందాం. కొన్న తర్వాత నాకేంటి ఉపయోగం అని మీరు అడగచ్చు. మరి నేను ఇంత డబ్బులు పెడుతున్నాను కదా, కొన్న తర్వాత నాకు ఉపయోగం ఏంటని అనొచ్చు. ఇప్పుడు ఈ ఆర్ఈఐటి ఏదైతే ఉందో ఇట్ ఓన్స్ సర్టెన్ రియల్ ఎస్టేట్ అసెట్స్ అని చెప్పాం కదా. ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ లేదా రియల్ ఎస్టేట్ అసెట్స్ అది ఓన్ చేస్తుంది, లైక్ ఆఫీస్ స్పేసెస్, మాల్స్, ఇట్లాంటివన్నీ కూడా. మరి వాటి నుంచి దానికి ఏమొస్తుంది? రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఈ రెంటల్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో, వచ్చే ఇన్కంలో 90% ఆఫ్ ద ఇన్కమ్ ఏం చేయాలంటే ఇట్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ టు యూనిట్ హోల్డర్స్కి 90% ఆఫ్ ద రెంటల్ ఇన్కమ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఆ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్
ఆధ్వర్యంలో ఉన్న ఈ కమర్షియల్ ప్రాపర్టీస్ అన్నిటి మీద ఎంతెంత అయితే రెంట్స్ వస్తున్నాయో ఆ రెంటల్ ఇన్కమ్ అంతా కూడా ఈ REIT షేర్స్ ఎవరైతే కొనుక్కున్నారో, దీంట్లో వాటా ఎవరైతే కొనుక్కున్నారో యూనిట్ హోల్డర్స్, వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేయాలి. 90% ఆఫ్ ఇట్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ దీస్ పీపుల్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు ఏమవుతుంది, నేను నా దగ్గర ఉన్న డబ్బులతో నేను ఒక REIT కొనుక్కున్నాను, REITలో కొన్ని యూనిట్స్ కొనుక్కున్నాను. తద్వారా ఆ REITకి రెంటల్ ఇన్కమ్ ద్వారా వస్తున్న ఇన్కంలో నేను కూడా వాటాని పొందుతున్నాను. ఇనేవే నేను కూడా ఒక పెద్ద షాపింగ్ మాల్లో ఓనర్ అయిపోయాను, లేదా ఒక పెద్ద ఆఫీస్ స్పేస్లో ఓనర్ అయిపోయాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మీరు తీసుకుంటే ఎంబసీ పార్క్స్ REIT అని చెప్పి ఒకటి ఉంది. ఎంబసీ పార్క్స్ REIT అని ఒకటి. అలాగే మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ REIT అని ఇంకోటి ఉంది. ఇప్పుడు మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏంటి, ఆఫీస్ స్పేసెస్. వాళ్ళు ఏంటంటే TCS, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్కి వాళ్ళు ఆఫీస్ స్పేస్ని రెంట్కి ఇస్తారు. సో ఈ మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ వాళ్ళు, ఈ ఎంబసీ పార్క్ వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేశారంటే దే ఫార్మ్డ్ REITs. వాళ్ళు ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ని ఫామ్ చేశారు. ఇప్పుడు మీకు ఆపోజిట్ యాంగిల్ చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మనకు ఒక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ క్లారిటీ వచ్చేసింది కదా. నౌ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి రండి. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైండ్ స్పేస్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఈ మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఆల్రెడీ రియల్ ఎస్టేట్ అసెట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ఫార్మ్ అన్ REIT, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ని ఫామ్ చేస్తారు. ఫామ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ అన్ని దానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఈ ఆఫీస్ స్పేస్లన్నీ నౌ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ REIT. దెన్ REIT కమ్స్ అవుట్ విత్ IPO. ఒక IPO అంటే ఏంటి, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్తో వచ్చి దాని అర్థం ఏంటి, దాన్ని షేర్స్ కింద మార్చి కామన్ మ్యాన్కి అమ్ముతారు. సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, అంటే మ్యూచువల్ ఫండ్స్ ఎట్లాంటి వాళ్ళు కొనుక్కోవచ్చు, మళ్ళాంటి వాళ్ళు కామన్ ఇన్వెస్టర్, రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా వీటిని కొనుక్కోవచ్చు. సో IPO ద్వారా అదేమవుతుంది, స్టాక్ మార్కెట్లో NSE లేదా BSE ఏదన్నా ఒక స్టాక్ ఎక్స్చేంజ్లో, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. లిస్ట్ అయిన తర్వాత ఈ REITకి ఒక షేర్ వాల్యూ అనేది డిఫైన్ అవుతుంది. ఎందుకంటే లిస్ట్ అవ్వకముందే డిఫైన్ అవుతుంది, ఎంత ప్రైస్, నా దగ్గర ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అంతా, వాటి వాల్యుయేషన్ ఎంత, మేము ఇన్ని షేర్స్ కింద డివైడ్ చేసాము, సో ఒక షేర్ వాల్యూ ఎంత అని చెప్పి వాళ్ళు డిస్ప్లే చేస్తారు ముందే. అది చూసి ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు. ఇందాక చెప్పాను కదా, ఇన్వెస్టర్, నాలాంటి ఇన్వెస్టర్ వచ్చేసి ఈ REITలో ఒక్కొక్క షేర్, మన దగ్గర డబ్బులు ఉన్న దాన్ని బట్టి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, దాని టోటల్ వాల్యూ ఆఫ్ అసెట్స్ వచ్చేసి లెట్స్ సే 1000 crores అనుకోండి. సో 1000 crores అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దీన్ని వాళ్ళు 1 crore యూనిట్స్ కింద లేదా 1 crore షేర్స్ కింద డివైడ్ చేశారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మనకి ఈచ్ షేర్ వాల్యూ 1000 rupees అవుతుంది. అంతే కదా. దాని టోటల్ వర్త్ 1000 crores అనుకున్నప్పుడు దాన్ని మనం 1000 షేర్స్ కింద మనం మార్చుకున్నారనుకోండి, వాళ్ళు 1000 షేర్స్ కింద ఇష్యూ చేశారనుకోండి, 1 crore షేర్స్ కింద ఇష్యూ చేశారనుకోండి, ఈచ్ షేర్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది, 1000 rupees అవుతుంది. ఇప్పుడు నేను ఒక 100 షేర్స్ కొన్నాను అనుకోండి, 100 షేర్స్ లేదా 100 యూనిట్స్ నేను కొన్నాను అనుకోండి, అంటే నేను ఎంత పెట్టాలి, ఇప్పుడు పెట్టుబడి 1 lakh rupees పెట్టాలి. సో నేను 1 lakh rupees పెడితే నాకు 100 షేర్స్ లేదా 100 యూనిట్స్ ఆఫ్ దట్ వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, ఈ 1000 crores రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలో నేను కూడా ఒక వాటాదారున్నే. మొత్తం 1000 షేర్లు ఉంటే, 1,000,000,000 షేర్లు ఉంటే అందులో 100 షేర్లు నావి. 1,000,000,000 షేర్లు ఉంటే అందులో 100 షేర్లు నావి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ 1000 crores ప్రాపర్టీస్ పైన మనకి రెంటల్ ఇన్కమ్ ఒక సంవత్సరంలో, ఓకేనా, ఒక సంవత్సరంలో లెట్స్ అజ్యూమ్ ఒక 10 crores, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 10 crores రెంటల్ ఇన్కమ్ వచ్చింది అనుకోండి, 10 కోట్లు రెంటల్ ఇన్కమ్ వచ్చింది అనుకోండి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఈ 10 కోట్లలో 90% అంటే 9 crores, 10 కోట్లలో 90% అంటే 9 crores తీసుకొచ్చి ఈ షేర్ హోల్డర్స్కి పనిచేయాలి. అదే చెప్పారు, రెంటల్ ఇన్కమ్లో 90% డిస్ట్రిబ్యూట్ చేసేయాల్సిందే. మరి 9 కోట్లు ఎంతమందికి పంచాలి, ఈ 1 crore షేర్స్కి పంచాలి. అంటే ఒక్కొక్క క్రోర్, అంటే ఒక్కొక్క షేర్ వాడికి ఎంత వస్తుంది, మొత్తం షేర్స్ 1 కోటి ఉన్నాయి, మొత్తం రెంటల్ ఇన్కమ్ 9 crores, ఒక్కొక్క షేర్కి ఎంత వస్తుంది, మనకి 9 rupees వస్తుంది. నేను ఎంత పెట్టుకున్నాను, నా దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి, 100 షేర్లు ఉన్నాయి. సో నాకు ఎంత వస్తుంది, 100 into 9 900 rupees వస్తుంది. 100 into 9 నాకు 900 rupees వస్తుంది. మీకు అర్థమైందా, ఎగ్జాంపుల్ చెప్పాను, దీనికంటే ఎక్కువే రావచ్చు. సో బేసికల్గా ఒక 7% 8% వర్కౌట్ అవుతుంది. మనం పెట్టినప్పుడు 1,00,000 రూపాయలు పెట్టామంటే మనకి ఒక 8,000 9,000 వరకు రెంటల్ ఇన్కమ్ వచ్చేస్తుంది ఎవ్రీ ఇయర్.
సో ఇది కాక మళ్ళీ ఈ రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది కదా, ఇయర్ ఆ స్థలానికి వాల్యూ పెరుగుతుంది, బిల్డింగ్ వాల్యూ పెరుగుతుంటుంది. ఆ బిల్డింగ్ వాల్యూ పెరిగినప్పుడు, స్థలానికి వాల్యూ పెరిగినప్పుడు ఒక 1 year తర్వాత వాళ్ళ అసెట్ వాల్యూ లెట్సే కొత్త వాల్యుయేషన్ ప్రకారం 1100 కోట్లు అయింది అనుకోండి. అంటే మామూలుగా లెక్కేసుకుంటారు కదా జనాలు. ఇప్పుడు దానికి తగ్గట్టుగా ఆ షేర్ ప్రైస్ కూడా పెరుగుతుంది. 1000 రూపాయలకి ఉండేది కదా 1 year బ్యాక్, ఇప్పుడు యాక్చువల్లీ అండర్లయింగ్ అసెట్ వాల్యూ పెరిగేసరికి ఈ షేర్ వాల్యూ కూడా మనకి పెరుగుతుంది, 1100 రూపాయలు అయిపోతుంది. సో అంటే మనకి 2 రకాలుగా ఇన్కమ్ వస్తుంది. ఒకటి, ఆ అసెట్స్ యొక్క వాల్యూ పెరుగుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ అసెట్స్ నుంచి వస్తున్న రెంటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది మనకి ఈ డివిడెండ్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో నీకు డబల్ అనమాట. ఒకటి క్యాపిటల్ ఎప్రిషియేషన్ అండ్ నీ షేర్ వాల్యూ కొంచెం పెరుగుతుంటుంది, రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి అట్ ద సేమ్ టైం దాని నుంచి వచ్చే రెంటల్ ఇన్కమ్ అనేది మనకి డివిడెండ్ రూపంలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ ఏ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఫంక్షన్స్. నేను మీకు 2 యాంగిల్స్లో చెప్పాను. ఒక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను అండ్ ట్రస్ట్ ఫామ్ చేసే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పాను. సో కంపెనీ వాడు ఏం చేస్తాడంటే ట్రస్ట్ ఫామ్ చేసి ఆ అసెట్స్ అన్నీ తీసుకొచ్చి దానికి ట్రాన్స్ఫర్ చేసేసి దాన్ని ఐపీఓ కింద మార్చి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ చేసి షేర్స్ ప్రజలకు అమ్ముతాడు. అయితే వాడు కొంత పెట్టుకోవాలి. స్టార్టింగ్ 3 years కనీసం 25% వాడి దగ్గరే పెట్టుకోవాలి. 3 years తర్వాత వాడు 15% వరకు వాడు ఓనర్షిప్ తగ్గించుకోవచ్చు, రిమైనింగ్ వాడు అమ్మేయచ్చు. దీనివల్ల వాడికి ఏంటి ఉపయోగం అంటే వాడు కష్టపడి వీటన్నిటిని బిల్డ్ చేశాడు, ఒక రకంగా వాటిని ప్రజలకు అమ్ముతున్నాడు అని అర్థం. ప్రజలకి ఈ రకంగా షేర్స్ రూపంలో అమ్ముతున్నాడు. సో వచ్చిన డబ్బులు వాడు ఏం చేసుకుంటాడు, సో ఇలా ప్రజలకి ఆ షేర్ని అమ్మడం ద్వారా వచ్చిన ఇన్కమ్తో వాళ్ళు కొత్త ప్రాపర్టీస్ కొనవచ్చు. కానీ కొనేవన్నీ కూడా ఇన్కమ్ జనరేటింగ్ ప్రాపర్టీసే కొనాలనేది ఒక రూల్ అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఎన్ ఆర్ఈఐటి, ఒక ఆర్ఈఐటి అనేది ఈ రకంగా ఫంక్షన్ అవుతుంది. సో సిమిలర్గా మీ కింద రియల్ ఎస్టేట్ అనేది పక్కన పెట్టేసి దాని ప్లేస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీరు పెట్టారనుకోండి. రియల్ ఎస్టేట్ ప్లేస్లో పెద్ద పెద్ద రోడ్ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ పెట్టారు, మొత్తం మోడల్ సేమ్. అగైన్ యూ పుట్ యువర్ మనీ అండ్ దట్ మనీ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అంటే హైవేస్ ప్రాజెక్టు, పవర్ ప్రాజెక్ట్స్ ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేశారనుకోండి. వాటి ద్వారా వచ్చే ఇన్కమ్ని ఈ ఎవరైతే కొన్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేశారనుకోండి, దట్ ఈజ్ ఐఎన్విఐటి. రియల్ ఎస్టేట్ అసెట్స్లో పెట్టేది ఆర్ఈఐటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్లో పెట్టేది ఐఎన్విఐటి, 2 సేమే. అయితే బ్యూటీ ఏంటంటే ఈ ఐఎన్విఐటీలు ఆర్ఈఐటీలు ఈరోజు మనకి స్టాక్ మార్కెట్లో ఈజీగా ఒక షేర్స్ లాగా దొరికేస్తున్నాయి. ఒకప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో మనం పెట్టుబడి పెట్టాలంటే పెట్టగలమా? పెట్టలేం. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్లో మనం పెట్టుబడి పెట్టాలంటే పెట్టగలమా? పెట్టలేం. కానీ ఈరోజు వీటిని ఒక షేర్ లాగా అంటే ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ని, ఈ ఆఫీస్ స్పేసెస్ని వాటిని కంపెనీల కింద మార్చేసి వాటిని షేర్స్ కింద మార్చేసి మనకు అమ్మేస్తున్నారు. ప్లస్ వాటికి వచ్చే ఇన్కమ్ అంతా కూడా, రెంటల్ ఇన్కమ్ అంతా కూడా ఈ షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ లైక్ దిస్. ఒక గ్రూప్ ఆఫ్ 10 people ఉన్నారు, ఒక పెద్ద బిల్డింగ్ కొనుక్కున్నారు, ఆ బిల్డింగ్ మీద వచ్చే రెంట్ అంతా వీళ్ళు పంచుకున్నారు అన్నట్టు. ఆ గ్రూప్ ఆఫ్ 10 people కాకుండా ఇక్కడ గ్రూప్ ఆఫ్ crores ఆఫ్ పీపుల్ అనేది కామన్ మ్యాన్కి వెళ్ళిపోయింది కాబట్టి ఈ షేర్ కొనుక్కున్న ప్రతి వాడు అందులో ఓనర్ అయిపోతాడు. సో దాన్ని ఒక 1000, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కమర్షియల్ స్పేస్ ఉందమ్మా. కమర్షియల్ స్పేస్ని 4 భాగాలు చేసి, ₹1,00,00,000 వర్త్ కమర్షియల్ స్పేస్ 4 భాగాలు చేసి నలుగురు 25 లక్షలు పెట్టి వచ్చిన డబ్బులు నలుగురు పంచుకోవడం అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. అలా కాకుండా అదే కమర్షియల్ స్పేస్ని 1 కోటి భాగాలు చేసి 1 కోటి షేర్ల కింద జనాలకు అమ్మేసి కొనుక్కున్న వాళ్ళందరికీ వచ్చిన రెంటల్ ఇన్కమ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారనుకోండి, అది ఆర్ఈఐటి. మరి 1 కోటి భాగాలు ఎలా చేస్తారంటే షేర్స్ కింద మార్చేసి కామన్ మ్యాన్కి స్టాక్ మార్కెట్లో అమ్మేయడం. దట్ ఈస్ హౌ దిస్ ఈస్ హ్యాపెనింగ్. సో రెండోది ఐఎన్విఐటి కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ లైక్ ఆర్ఈఐటి. మూడోది మునీ బాండ్స్. వాట్ ఈజ్ ఎ మునీ బాండ్? మీకు బాండ్ అంటే తెలుసు కదా. బాండ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎ బాండ్? బాండ్ అంటే ఒక డెట్ ఇన్స్ట్రుమెంట్. ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు రైజ్ క్యాపిటల్, టు రైజ్ మనీ ఫ్రమ్ పీపుల్. మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనకు ఒక ప్రాజెక్ట్ ఉంది, దానికి అవసరమైన ఫండ్స్ లేవు, ఆ ఫండ్స్ జనరేట్ చేయడం కోసం మనం బాండ్ అనేది ఇష్యూ చేయొచ్చు. బాండ్ ఇష్యూ చేసేటప్పుడు యూ హ్యావ్ టు టెల్ వాట్ ఈజ్ ద ఫేస్ వాల్యూ, అంటే ఎంత వాల్యూకి బాండ్ ఇష్యూ చేస్తున్నావు, దాని మీద నువ్వు ఎంత వడ్డీ ఇవ్వాలనుకుంటున్నావు, కూపన్ రేట్ అంటాం, ప్లస్ ఇష్యూ డేట్ ఏంటి, అలాగే మెచ్యూరిటీ డేట్ ఏంటి, అంటే ఎప్పుడు ఇష్యూ చేస్తున్నావు, ఏ రోజు మెచ్యూర్ అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పాలి. చెబుతూ బాండ్ ఇష్యూ చేస్తాం. ఈ బాండ్స్ ఎవరు ఇష్యూ చేస్తారు? జనరల్గా గవర్నమెంట్స్ ఇష్యూ చేస్తాయి, వాటిని గవర్నమెంట్ బాండ్స్ అంటాము, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటాము, డేటెడ్ సెక్యూరిటీస్ అంటాము. దెన్ వీ ఆల్సో హ్యావ్ కార్పొరేట్ ఇష్యూ చేసే వాటిని కార్పొరేట్ బాండ్స్ అని చెప్పేసి అంటాం. అలా కాకుండా ఇవే మున్సిపాలిటీ, ఇప్పుడు జీవీఎంసీ ఉంది వైజాగ్ మున్సిపాలిటీ, జీహెచ్ఎంసీ ఉంది హైదరాబాద్ది. ఈ మున్సిపాలిటీస్ కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, వాళ్ళు ఆ పర్టికులర్ సిటీలో మొత్తం ఒక రోడ్ ప్రాజెక్ట్ టేకప్ చేశారు.
లేదా ఒక ఏదో పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ టేకప్ చేశారనుకోండి, దానికి ఫండ్స్ లేవనుకోండి, సో దే కెన్ ఇష్యూ బాండ్స్ లైక్ మునీ బాండ్స్. మునీ బాండ్ ఈజ్ నథింగ్ బట్ ఎ బాండ్ ఇష్యూడ్ బై ఎ మున్సిపాలిటీ. సో మున్సిపాలిటీస్ ఈ లోకల్ వీళ్ళు ఇష్యూ చేసే బాండ్స్ని మునీ బాండ్స్ అని చెప్పి అంటాం. సో వీళ్ళు బాండ్స్ ఇష్యూ చేసి ఫండ్స్ రైజ్ చేసి ఆ ఫండ్స్తో ఒక పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేసి ఆ తర్వాత వచ్చిన డబ్బులతో వీళ్ళకి వడ్డీలు మరియు అసలు కూడా తీర్చేయడం అనమాట. దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ మునీ బాండ్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బాండ్, బట్ ఇట్ ఈస్ ఇష్యూడ్ బై ఏ మున్సిపాలిటీ. ఓకే, ఇలాంటి లోకల్ గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేసే బాండ్స్ అనమాట. వీటిలో మనకి రిటర్న్స్ అనేవి కంపారిటివ్గా బెటర్గా ఉంటాయి. ఎక్కువ వడ్డీ మనకి నార్మల్ గవర్నమెంట్ బాండ్స్ కంటే ఎక్కువ వడ్డీ అనేది బెటర్గా వస్తుంది. ప్లస్ వీటికి మనకి రిస్క్ కూడా తక్కువ, ఎందుకంటే అవి కూడా గవర్నమెంట్ ఎంటిటీసే కాబట్టి రిస్క్ అనేది మనకి తక్కువ. సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ మునీ బాండ్. సో సెకండ్ ఆర్టికల్ ఆఫ్ ద డే మీరు ఒకసారి గమనిస్తే ఈ ఆర్టికల్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్. ఇండియా అండ్ అదర్స్ కాల్ ఫర్ ట్రిప్స్ రివ్యూ విత్ డెవలప్మెంట్ ఫోకస్. ట్రిప్స్ని రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది డెవలప్మెంట్ ఫోకస్తో అని ఇండియా అండ్ అదర్ నేషన్స్ అడుగుతున్నాయి. అంటే కాల్ ఫర్ అంటే అడుగుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ రాశారు. సో ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ కూడా మనకి ఆర్టికల్లో కనిపిస్తుంది. సంథింగ్ కాల్డ్ CBD, కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ అని చెప్పేసి ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఉంది, కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ. సో ట్రిప్స్కి బయోడైవర్సిటీ, కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీకి సంబంధం ఏంటి, ఈ రెండింటి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఇష్యూ ఏంటి అనేది ఈరోజు మన ఏరియా ఆఫ్ డిస్కషన్. అయితే ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ మీకు టచ్ చేస్తాను, తర్వాత మనం CBDకి దీనికి ఉన్న కాన్ఫ్లిక్ట్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిప్స్ ఈ ఫుల్ ఫామ్ ఏంటి? ట్రిప్స్ ఫుల్ ఫామ్ ఏంటంటే ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, దాన్నే మనం ట్రిప్స్ అని చెప్పేసి అంటాము. దట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ట్రిప్స్ అన్నమాట. సో ఇది 1995లో ఎస్టాబ్లిష్ అయింది యాజ్ పార్ట్ ఆఫ్ WTO. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అండ్ WTOలో తీసుకొచ్చిన ఒక అగ్రిమెంట్ ఇది. సో ఈ అగ్రిమెంట్లో మెజారిటీ కంట్రీస్ అన్నీ కూడా సైనీస్ అయ్యాయి. ఈ అగ్రిమెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు ఎస్టాబ్లిష్ గ్లోబల్ స్టాండర్డ్స్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ IPR, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఎన్ఫోర్స్ చేయడానికి గ్లోబల్ స్టాండర్డ్స్ని, గ్లోబల్ లెవెల్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడమే ట్రిప్స్ యొక్క ఆబ్జెక్టివ్. అయితే మీకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏంటని కూడా మీకు డౌట్ రావచ్చు. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే అర్థం ఏంటి? సో ఇది ఒక కాంప్రహెన్సివ్ టర్మ్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనేది ఒక కాంప్రహెన్సివ్ టర్మ్. ఈ టర్మ్ ఇట్ కవర్స్ ఎ లాట్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్. చాలా జాగ్రత్తగా వినండి. ఇట్ ఈస్ ఏ టర్మ్ విచ్ కవర్స్ ఎ లాట్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్. మన అసెట్స్ కొన్ని టాంజిబుల్ ఉంటాయి, కొన్ని ఇంటాంజిబుల్ ఉంటాయి. టాంజిబుల్ అంటే సంథింగ్ దట్ యూ కెన్ టచ్ అండ్ ఫీల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెషిన్, ఒక బిల్డింగ్, ఒక ల్యాండ్, ఇవన్నీ మనకి ఫిజికల్గా కనిపిస్తున్నాయి, నువ్వు టచ్ చేయగలుగుతావు, ఫీల్ అవ్వగలుగుతావు. అలాంటి వాటిని మనం ఏమంటాం? టాంజిబుల్ అసెట్ అంటాం. దెన్ వాట్ ఈజ్ అన్ ఇంటాంజిబుల్ అసెట్? ఇంటాంజిబుల్ అసెట్ ఈజ్ సంథింగ్ దట్ యూ కాంట్ టచ్, you can't feel, but still it is an asset. For example, the knowledge that you have in your brain, the training that you give to your employees, okay, your brand value, your IP మనకి కాపీరైట్. నువ్వు ఏదన్నా ఒక ఇన్నోవేషన్ చేసి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చు, దాన్ని కాపీరైట్ చేసి, అంటే వేరే వాళ్ళు దాన్ని కాపీ చేయకుండా కాపాడుకున్నావు, కాపీరైట్. అలాగే ట్రేడ్ మార్క్స్ అంటాం, మీరు వినుంటారు. ట్రేడ్ మార్క్, కాపీరైట్, పేటెంట్. కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ ఫార్మా కంపెనీస్ ఏం చేస్తాయి, వాళ్ళు ఇన్వెస్ట్ చేసి R&D చేసి దే కమ్అట్ విత్ ఏ న్యూ మెడిసిన్, దాన్ని పేటెంట్ చేస్తారు. సో పేటెంట్ చేస్తే దాన్ని వేరే వాళ్ళు ఆ కాంబినేషన్ని కాపీ చేయకుండా ఆపడం అనమాట. సో పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, డిజైన్స్, కాపీరైట్స్, ఇలాంటి వాటన్నిటినీ కూడా మనం ఏమంటాం? ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం. ఈ ఇంటాంజిబుల్ అసెట్స్ అన్నిటికీ ఒక కామన్ వర్డ్ ఏంటి? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటాం. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అని చెప్పేసి అంటాం. మరి ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ని కాపాడుకోవడం ఎలా అంటే వాటిని వేరే వాళ్ళు కాపీ చేసేయకుండా కాపాడుకోవడం ఎలాగనేది ఒక కాన్సెప్ట్. సో మీరు జాగ్రత్తగా వినండి. మనకి ఇంటాంజిబుల్ అసెట్స్లోనే మనకి ఐపీలోనే మనకి ప్లాంట్ వెరైటీ కూడా వస్తుంది. ప్లాంట్ వెరైటీ అంటే అర్థం ఏంటంటే కొన్ని న్యూ ప్లాంట్ వెరైటీస్ పైన ఎక్స్క్లూజివ్ రైట్స్, కొత్త ప్లాంట్ వెరైటీస్ వచ్చాయనుకోండి, వాటిపైన ఒక ఎక్స్క్లూజివ్ రైట్, మనకంటూ ఎక్స్క్లూజివ్గా
ఒక హక్కు, దాన్ని కూడా మనం అంటాం. అయితే మీరు అడగవచ్చు, సార్ ప్లాంట్ వెరైటీ అంటే అది ఫిజికల్గా కనిపిస్తుంది కదా, మరి ఫిజికల్గా కనిపించే ప్లాంట్ వెరైటీని ఇంటాంజిబుల్ ఎసెట్ అని ఎందుకు అంటున్నారు అంటే అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్. సో దాన్ని తయారు చేయడం కోసం నువ్వు ఎంతో రీసెర్చ్ చేసి రకరకాల ఇన్నోవేషన్ చేసి అగ్రికల్చర్లో హార్టికల్చర్ ఇన్నోవేషన్ చేసి యూ కేమ్ అవుట్ విత్ దట్ కాంబినేషన్ అనమాట. సో ఇట్స్ లైక్ ఇప్పుడు అలాగే మెడిసిన్ చేస్తాం, మరి మెడిసిన్ కూడా బయటికి కనిపిస్తుందిగా, ఒక మెడిసిన్ కాంబినేషన్ కూడా రీసెర్చ్ నుంచి వచ్చేది కదా, ఫిజికల్గా కనిపించేది అంతా కాదని కాదు, ఫిజికల్గా కనిపించినప్పటికీ కూడా అది కూడా మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కిందకే వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ యువర్ ఎఫర్ట్, నీ బ్రెయిన్ ఎఫర్ట్ నుంచి తయారైన ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్లాంట్ అది. సో ఇట్లాంటివి కూడా మనకి ఐపీఆర్ కిందకి వెళ్ళిపోతాయి. అయితే ఇక్కడ ట్రిప్స్ ఏం చేస్తుంది అంటే ఇలా ఎవరైనా సరే వాళ్ళ ఇంటెలెక్ట్తో క్రియేట్ చేసిన ప్రాపర్టీస్ లైక్ కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్, పేటెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవరు పడితే వాళ్ళు కాపీ చేయకుండా ఇది ప్రొటెక్షన్ కల్పిస్తుంది. అంటే ఎక్స్క్లూజివ్ ఓనర్షిప్, ఎవరైతే ఓనర్ ఉంటారో ఎక్స్క్లూజివిటీ అది వాళ్ళకి మాత్రమే చెందేలాగా, దాన్ని ఎవరో కాపీ చేసేలాగా చేయకుండా ప్రొటెక్షన్ కల్పించేది ట్రిప్స్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మా కంపెనీ తీసుకోండి, డాక్టర్ రెడ్డీస్ ఫార్మా కంపెనీ తీసుకోండి. డాక్టర్ రెడ్డీస్ కంపెనీ కొన్ని 100 కోట్లు రీసెర్చ్ కోసం స్పెండ్ చేసి ఇట్ కేమ్ అవుట్ విత్ ఏ న్యూ డ్రగ్ అనుకోండి, ఒక కొత్త డ్రగ్ కాంబినేషన్తో వచ్చింది. అది ఇప్పటివరకు క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇలాంటి డ్రగ్ అనేది లేదు, వీళ్ళు ఒక కొత్త డ్రగ్తో మార్కెట్లోకి వచ్చారు. సో ఈ కొత్త డ్రగ్ని మార్కెట్లోకి రాగానే ఇమీడియట్గా వేరే కంపెనీస్ వాటిని కాపీ చేసేసి అదే ప్రోడక్ట్ని మళ్ళీ అదే కాంబినేషన్లో వాళ్ళు తయారు చేసి అమ్మేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డాక్టర్ రెడ్డీస్ యొక్క శ్రమ అంతా వృధా అయిపోతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కష్టపడి వేలకు వేలు వాళ్ళు కష్టపడి సంపాదించి కోట్లు పెట్టి తయారు చేసిన దానిపైన ఇంకొకటి సింపుల్గా దాన్ని కాపీ పేస్ట్ చేసేసాడు. సో వీళ్ళు నష్టపోయినట్టే కదా. అలా జరగకుండా ఉండడం కోసమే ఏం చేస్తారంటే దే డూ సంథింగ్ కాల్డ్ పేటెంట్. కొన్ని సంవత్సరాల పాటు ఈ డ్రగ్ కాంబినేషన్ని వేరే వాళ్ళు కాపీ చేయకుండా పేటెంట్ చేస్తారు. సో పేటెంట్ చేసిన నాళ్ళు కూడా ఈ డ్రగ్ని వీళ్ళకి నచ్చిన ప్రైస్కి వాళ్ళు అమ్ముకోవచ్చు. సో డ్రగ్ తయారీ కాస్ట్ రూపాయి అయినప్పటికీ దాన్ని వాళ్ళకి 100 రూపాయల చొప్పున 1000 రూపాయల చొప్పున అమ్ముకుంటారు. అంత రేటు పెట్టి ఎలా అమ్ముతారు సార్ అని మీరు అడగచ్చు. అంత రేటు పెట్టి అమ్ముతారు ఎందుకు అంటే మరి రీసెర్చ్ కోసం చాలా కోట్లు వాళ్ళు స్పెండ్ చేసేసారు కాబట్టి. సో ఆ రకంగా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎంకరేజ్ చేయడం కోసం కష్టపడి రీసెర్చ్తో ఎవరైతే జనరేట్ చేసుకుంటారో ఈ కొత్త ప్రొడక్ట్స్ తీసుకొస్తారో వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించడానికి ట్రిప్స్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఈ ట్రిప్స్ అనేది ఎలా హెల్ప్ అవుతుంది మీకు అర్థమైందా? ఒక ఎక్స్క్లూజివ్ రైట్స్ అనేవి వాళ్ళకి ఆ కంపెనీకి కల్పిస్తుంది. ఎక్స్క్లూజివ్ రైట్స్ అనేవి కంపెనీకి దీని ద్వారా వస్తాయి. సో దట్ దే కెన్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ దే విల్ బి మోటివేటెడ్ టు ఇన్వెస్ట్ మోర్ ఇన్ టు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇలాంటి అగ్రిమెంట్స్ అంటే ఇప్పుడు ఈ దీంట్లో ఎవరైతే సిగ్నేటరీస్ ఉంటారో ఆ కంట్రీస్ కూడా వాళ్ళ దేశంలో ఈ కాపీ, ఇప్పుడు చూడండి అమెరికన్ కంపెనీ చేసింది, అమెరికన్ కంపెనీ పేటెంట్ చేసుకుంటే ఇండియా వచ్చేసి ఇండియాలో కంపెనీస్ మీద కాపీ చేసేసుకోండి అని చెప్పకూడదు. ఇండియా ఆపాలి, నీ దేశంలో అలాంటి కాపీ జరగకుండా నువ్వు ఆపాలి. సో సిగ్నేటరీస్ అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆపాలి అని అర్థం అనమాట. దిస్ ఇస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ట్రిప్స్. అయితే ఇక్కడ వీ హ్యావ్ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ సిబిడి. ఇక్కడ చూడండి, సిబిడి అంటే మనకి మీనింగ్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ. చాలా జాగ్రత్తగా వినాలి. కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ కాన్సెప్ట్ కూడా చూడండి. ట్రిప్స్ మనకి 1995లో యాక్టివేట్ అయిందని చెప్పాను కదా. ట్రిప్స్ 1995లో యాక్టివేట్ అయితే ఈ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ అనేది ఇట్ ఎంటర్డ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 1993లో వచ్చింది. అయితే ఈ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అడిగితే మొదటిది కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి? కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. రెండవది ఏంటి? సస్టైనబుల్ యూజ్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో బయోడైవర్సిటీలో ఉన్న ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ యొక్క సస్టైనబుల్ యూజ్ కూడా దీని యొక్క ఆబ్జెక్టివే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫెయిర్ అండ్ ఈక్విటబుల్, ఇది చాలా ఇంపార్టెంట్. ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ దీస్ రిసోర్సెస్. అంటే ప్రతి దేశానికి కూడా కొన్ని యునీక్ ప్లాంట్ వెరైటీ కావచ్చు, ఈ మందులు కానీ ఔషధాలు కానీ వాళ్ళ దేశంలో వాళ్ళ దగ్గర ఉన్న వీటిలో దొరుకుతూ ఉంటాయి. సో ఈ జెనెటిక్ రిసోర్సెస్ కావచ్చు, ఆ దేశంలో ఉన్న ట్రెడిషనల్ నాలెడ్జ్ కావచ్చు,
ఈ రిసోర్సెస్ కావచ్చు, వీటిని ఈక్విటబుల్గా, ఫెయిర్గా దాని బెనిఫిట్స్ని అందరూ పొందాలి అనేది కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్. కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్ అర్థమైందా మీకు? ఈ బెనిఫిట్స్ అందరికీ అందాలి, ఏ ఒక్కరి చేతిలో ఉండిపోకూడదు. సో అనేది దీని యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్. అయితే అన్ఫార్చునేట్లీ మనకి ఏం జరుగుతుంది అంటే ఈ ట్రిప్స్ అనేది ఈ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ ఆబ్జెక్టివ్కి ఆపోజిట్గా ఉంది. సో కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ ఏం చెప్తుంది? మనకున్న ప్లాంట్ వెరైటీ కావచ్చు, ఈ వెరైటీ కావచ్చు, వీటి ద్వారా వచ్చే బెనిఫిట్స్ అందరికీ చెందాలి అనే భావజాలం. ట్రిప్స్ ఏం చెప్తుంది? ఇన్నోవేషన్ చేసిన వాళ్ళు, కొత్తగా ఏదైనా కనిపెట్టే వాళ్ళకి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉండాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ట్రిప్స్ అగ్రిమెంట్ అలౌస్ మెంబర్స్ టు పేటెంట్ బయోలాజికల్ రిసోర్సెస్ లైక్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆల్సో. ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ని కూడా పేటెంట్ చేయొచ్చు యాజ్ పర్ ట్రిప్స్. ఇందాక అదే చెప్పాను మీకు, ప్లాంట్స్, యానిమల్స్, కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ని కూడా నువ్వు పేటెంట్ చేసేసుకోవచ్చు ట్రిప్స్లో. సో మరి సిబిడి ఏం చెప్తుంది? ఈ రిసోర్సెస్ అనేవి అందరివి, వీటి వల్ల వచ్చే బెనిఫిట్స్ అందరికీ చెందాలి, ఫెయిర్గా, ఈక్విటబుల్గా చెందాలి, ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలోకి కంప్లీట్గా వెళ్ళిపోకూడదు అనేది మనకి సిబిడి చెప్తుంది. ఈ రకంగా సిబిడి అండ్ ట్రిప్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ కాన్ఫ్లిక్టింగ్గా ఉన్నాయి. సో ట్రిప్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏమో ప్రైవేటైజ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటే, సిబిడి ఏమో బయోడైవర్సిటీ వాళ్ళ బెనిఫిట్స్ అందరికీ అందాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్ ఏమంటున్నాయంటే, ట్రిప్స్ని రివ్యూ చేయబోతున్నారు. మీరు ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి సిబిడి యొక్క ఆబ్జెక్టివ్స్ ట్రిప్స్లో ఇన్వాల్వ్ అయ్యేలాగా చూడండి. అంటే న్యాచురల్ రిసోర్సెస్ని, ట్రెడిషనల్ నాలెడ్జ్ని మీరు ట్రిప్స్ కిందకి తేవద్దు, దాని పరిధిలోకి తేవద్దు అని అర్థం. దాన్ని ప్రైవేటైజ్ చేయడం, దానిపైన ఎక్స్క్లూజివ్ రైట్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న భావన అనమాట. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ పాయింట్స్ మీకు ఇక్కడ చదివితే అర్థమవుతుంది. ఇక్కడ ఇదంతా చదవండి. ద ట్రిప్స్ అగ్రిమెంట్ చూడండి అమ్మది. The TRIPS agreement came into effect on January 1, 1995 and sets out minimum standards of intellectual rights protection to be provided by each WTO member. One of the primary tasks of India and others in their submission is fast tracking of the long pursued examination of the relationship between TRIPS agreement and Convention on Biodiversity. ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ని మీరు ఎగ్జామిన్ చేయాలి అని అంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి, ట్రెడిషనల్ నాలెడ్జ్, ఫోక్లోర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని కూడా చెప్తున్నారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ సిబిడి అనేది కంట్రీ యొక్క సోవరీన్ రైట్స్ ఓవర్ దేర్ బయోలాజికల్ రిసోర్సెస్ని రికగ్నైజ్ చేస్తూ ఉంటే, ట్రిప్స్ వచ్చేసి ఇట్ అలౌస్ మెంబర్స్ టు ప్రొవైడ్ పేటెంట్స్ ఓవర్ బయోలాజికల్ రిసోర్సెస్, ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ పైన కూడా పేటెంట్ చేసే హక్కు మనకి ఈ ట్రిప్స్ అగ్రిమెంట్ అనేది ఇస్తుంది. ఇక్కడ రెండింటికి చిన్న బయోలాజికల్ రిసోర్స్ అన్నీ నావే, కంట్రీవే అని చెప్పేసి కంట్రీ ఫీల్ అవుతుంటుంది. సో ఈ బయోలాజికల్ రిసోర్స్ అన్నీ నావే కాబట్టి నేను కంట్రీలో ఉన్న ప్రజలందరికీ ఇస్తానని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతుంటే, వీళ్ళు వచ్చేసి కొన్నిటిపైన మాకు రైట్ ఉంటుంది, అది మేము తయారు చేసింది, లేకపోతే మా ఇన్నోవేషన్ వల్ల వచ్చింది, ఈ ప్లాంట్ స్పీసీ కావచ్చు, లేకపోతే ఆ మైక్రో ఆర్గానిజం కావచ్చు, ఆ యానిమల్ స్పీసీస్ కావచ్చు, సో ఎక్స్క్లూజివ్ రైట్స్ మాకుంటాయని చెప్పేసి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అంటాయి యూజింగ్ ట్రిప్స్ అనమాట. సో ఇండియా మరియు డెవలపింగ్ నేషన్స్ ఏం అడుగుతున్నాయంటే, ట్రిప్స్ అగ్రిమెంట్లో మార్పులు తీసుకురావాలి, టు బ్రింగ్ ఇట్ ఇన్ కన్ఫర్మిటీ విత్ సిబిడి అండ్ హ్యావ్ రూల్స్ దట్ ప్రివెంట్ బయోపైరసీ అండ్ ప్రొటెక్ట్ ట్రెడిషనల్ నాలెడ్జ్. ట్రెడిషనల్ నాలెడ్జ్ని ప్రొటెక్ట్ చేయాలి, ఇది అందరికీ అందుబాటులో ఉండాలి, దీన్ని కొందరి చేతుల్లోకి వెళ్ళిపోకుండా మనం కాపాడాలి అనేది సిబిడి యొక్క ఆబ్జెక్టివ్. ఆ ఆబ్జెక్టివ్కి తగ్గట్టుగా ట్రిప్స్ అగ్రిమెంట్లో మార్పులు తీసుకురావాలి అనేది ఇండియా మరియు అదర్ డెవలపింగ్ నేషన్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ట్రిప్స్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ ఇవాళ మనకి డైలీ ఎకానమీ న్యూస్ అనాలిసిస్లో చూసుకోవాల్సింది ఏ ఫ్రెష్ స్టాన్స్ అనే పేరుతో వచ్చిన ఈ ఆర్టికల్. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇండియా ఒక ఫ్రీ ట్రేడ్ ప్యాక్ట్ 4 యూరోపియన్ యూనియన్ నేషన్స్తో సైన్ చేసింది. సో దీని కథ ఏంటనేది మనం చూద్దాము. సో ఇండియా, ఇది ఒకసారి గమనించండి, ఇక్కడ ఇండియా సైన్ చేసిన అగ్రిమెంట్ పేరేంటి? టెపా, ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఇండియా సైన్ చేసింది. ఎవరితో సైన్ చేసింది? విత్ ఏ బ్లాక్ ఆఫ్ 4 యూరోపియన్ కంట్రీస్, 4 యూరోపియన్ కంట్రీస్తో సైన్ చేసింది. ఏంటి ఆ కంట్రీస్? ఐస్లాండ్, లైచెస్టైన్, నార్వే అండ్ స్విట్జర్లాండ్. వీటిని ఏమనేవాళ్ళు అంటే, దే యూస్ టు బి నోన్ యాజ్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. చూడండి, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అని చెప్పి ఈ 4 కంట్రీస్ని అనేవాళ్ళు. సో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఈజ్ నాట్ యూరోపియన్ యూనియన్, అది యూరోపియన్ యూనియన్లో భాగం కాదు.
యూరోపియన్ యూనియన్లో అది భాగం కాదు. ఈ 4 కంట్రీస్ యూరోపియన్ యూనియన్లో భాగం కాదన్నమాట, వేరేగా ఉన్నాయి ఇవి. సో ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ 4 కంట్రీస్ యొక్క ఈఎఫ్టీఏ అని ఏదైతే మాట్లాడుతున్నామో, ఈ ఈఎఫ్టీఏ అనేది మనకి 1960లో ఎస్టాబ్లిష్ చేయబడింది. 1960లో ఎస్టాబ్లిష్ చేయబడింది అనమాట. అప్పట్లో 7 మెంబర్ స్టేట్స్ ఉండేవి. 7 మెంబర్ స్టేట్స్తో ఇది ఆపరేట్ చేసేవారు. ఈ ఈఎఫ్టీఏ అనేది యూరోపియన్ యూనియన్తో ప్యారలల్గా ఆపరేట్ అవుతుంది. యూరోపియన్ యూనియన్తో ప్యారలల్గా ఆపరేట్ అవుతుంది. కాకపోతే ఇట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. ఇది యూరోపియన్ యూనియన్లో భాగము కాదు. యూరోపియన్ యూనియన్తో భాగం కాదు అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి. యూరోపియన్ యూనియన్లో ఇది భాగం కాదు. ఇప్పుడు ఈ ఈఎఫ్టీఏతో ఇండియా ఈ అగ్రిమెంట్ అనేది చేసుకుంది. ఏంటి అగ్రిమెంట్? టెపా. ఈ అగ్రిమెంట్ అనేది చేయడం అనేది జరిగింది. సో ఈ అగ్రిమెంట్లో ఫోకస్ ఏంటి అంటే, మీరు గమనించాల్సింది ఏంటి అంటే, $100 billion ఇండియా ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఈఎఫ్టీఏ టు ఇన్వెస్ట్ క్లోజ్ టు $100 billion ఇన్ ఇండియా ఇన్ నెక్స్ట్ 15 years. నెక్స్ట్ 15 yearsలో మీరు $100 billion ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి. అండ్ దట్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ జనరేట్ 1 million డైరెక్ట్ జాబ్స్, అంటే 10 లక్షల జాబ్స్ని అది జనరేట్ చేయాలి అనేది ఇండియా యొక్క ఎక్స్పెక్టేషన్. బట్ దీనికి వాళ్ళు మన దేశంలో అంత పెట్టుబడి పెట్టి అన్ని జాబ్స్ జనరేట్ చేస్తే వాళ్ళకేం వస్తుంది అని మీరు అడగొచ్చు. దానికి ప్రతిగా ఇండియా ఏం చేస్తుందంటే, ఇట్ విల్ ప్రొవైడ్ మార్కెట్ యాక్సెస్ టు ఆ 4 దేశాల్లో ఉన్న కంపెనీస్ ప్రొడక్ట్స్కి ఇండియాలో తక్కువ టారిఫ్ తగ్గించి ఇండియాలో అమ్ముకునే అవకాశాన్ని ఇండియా కల్పిస్తుందన్నమాట. మీకు అర్థమవుతుందా? వాళ్ళు మన దేశంలో ఎఫ్డిఐ చేస్తారు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ $100 billion ఓవర్ 15 years వాళ్ళు చేస్తారు. 1 million డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం అనేది మన యొక్క ఉద్దేశం. ఇదంతా ఎఫ్పిఐ కాదు. ఎఫ్పిఐ అంటే ఏంటి? మన ఇండియన్ స్టాక్స్లో, ఇండియన్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం. వీఆర్ నాట్ ఆస్కింగ్ దెమ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ బాండ్స్ అండ్ ఇండియన్ స్టాక్స్. కాకపోతే మొత్తం అంతా కూడా ఎఫ్డిఐ ఎంత చేయాలనేది మన ఎక్స్పెక్టేషన్ అన్నమాట. ఓకే, సో ఇది స్టోరీ. అయితే మీరు అడగొచ్చు, సార్ వాళ్ళు మన దేశంలో వాళ్ళకి మనం మార్కెట్ యాక్సెస్ ప్రొవైడ్ చేయడమేనా, మనకి వాళ్ళు మార్కెట్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలంటే ఆల్రెడీ ఆయా దేశాల్లో ట్రేడ్ అనేది తక్కువే ఉంది. టారిఫ్స్ అనేవి తక్కువే ఉన్నాయి, అంటే సుంకాలు తక్కువే ఉన్నాయి. సో ఇండియన్ కంపెనీస్ ఆల్రెడీ ఆ 4 కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాయి. ఆల్రెడీ టారిఫ్స్ తక్కువ ఉన్నాయి, దీనివల్ల కొత్తగా వచ్చే బెనిఫిట్ లేదు. కానీ ఈఎఫ్టీఏ కంట్రీస్లో ఉన్న కంపెనీస్కి మాత్రం బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇండియా వాళ్ళ ప్రొడక్ట్స్ పైన వేస్తున్న టారిఫ్స్ సిగ్నిఫికెంట్గా తగ్గించబోతుంది, కాబట్టి వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇంపోర్ట్స్ అనేవి పెరిగిపోతాయి. మన ఇంపోర్ట్స్ ఆయా దేశాల నుంచి మనకి ఇంపోర్ట్స్ అనేవి పెరుగుతాయి. సో ఈఎఫ్టీఏతో మనకున్న ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో అది పెరగచ్చు. ట్రేడ్ డెఫిసిట్ పెరిగే అవకాశం ఉంది. మరి ఎక్స్పోర్ట్స్ పెద్దగా పెరుగుతాయంటే ఆల్రెడీ వాళ్ళ టారిఫ్స్ తక్కువే, దీనివల్ల కొత్తగా వచ్చే బెనిఫిట్ పెద్దగా లేదు. సో ఎక్స్పోర్ట్స్లో పెద్ద మార్పు ఉండదు, కానీ ఆ దేశాల నుంచి మన ఇంపోర్ట్స్ అనేవి పెరుగుతాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళ నుంచి మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తాయి, పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడుల వల్ల మనకి బిజినెస్ అనేది పెరుగుతుంది. సో ఇన్ ద సెన్స్ ఎక్కువ జాబ్స్ జనరేట్ అవుతాయి అనేది జీడిపికి హెల్ప్ అవుతుంది. జాబ్స్ అనేవి కూడా జనరేట్ అవుతాయి అనేది ప్రధానంగా ఇండియా దీని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఇక్కడ ఇండియా ఇలాంటి ట్రేడ్ అగ్రిమెంట్స్కి దూరం అనే భావన ఉండిపోయింది. ఆ భావన అనేది ఇప్పుడు పోతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఇఫ్ యూ రిమెంబర్ ఆర్సీఈపీ రీజనల్ ఈ ఆర్సీఈపీలో ఇండియా సైన్ చేయకుండా దూరం అయిపోయింది. అలాంటి ఇండియా చూడండి, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఆర్సీఈపీలో చాలా దేశాలు సైన్ చేసి ఇండియాలో మాత్రం సైన్ చేయలేదు. అంటే ఇండియా ఎవరితోని కలవదు, అంటే ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ ఫాలో అవుతుంది, అంటే వేరే కంట్రీస్ యొక్క ప్రొడక్ట్స్ని వాళ్ళ దేశంలోకి ఇంపోర్ట్ చేయడానికి ఒప్పుకోదు, అంటే టారిఫ్లు ఎక్కువ పెట్టేస్తుంది అన్న నెగిటివ్ ఇమేజ్ అనేది ఉంది. సో ఆ ఇమేజ్ అనేది ఈజ్ లైక్లీ ఎ థింగ్ ఆఫ్ ద పాస్ట్. అది ఇప్పుడు ఆ ఇమేజ్ అనేది పోయింది. సో చూడండి, ఇక్కడ ఏ కంట్రీ దట్ హ్యాస్ ఆఫెన్ బీన్ క్రిటిసైజ్డ్ ఫర్ ఇట్స్ హై ఇంపోర్ట్ టారిఫ్స్ అండ్ ప్రొటెక్షనిస్ట్ అప్రోచ్ నౌ సీమ్స్ విల్లింగ్ అండ్ ఏబుల్ టు వాక్ ద టాక్ ఆన్ ఫ్రీ ట్రేడ్ వెన్ మెనీ నేషన్స్ ఆర్
టర్నింగ్ ప్రొటెక్షనిస్ట్. ప్రపంచ దేశాలన్నీ ప్రొటెక్షనిస్ట్గా మారిపోతున్నాయి. ప్రొటెక్షనిస్ట్ అంటే అర్థం ఏంటి? వేరే దేశాలతో ట్రేడ్ రిలేషన్స్ని తగ్గించుకోవడం, వాళ్ళ దేశంలోకి వేరే దేశాల ప్రొడక్ట్స్ వస్తే వాటిపైన టారిఫ్లు ఎక్కువ వేసేయడం, అది ప్రొటెక్షనిస్ట్ పాలసీ. అలాంటిది ఇండియా మాత్రం అలా కాకుండా ఫ్రీ ట్రేడ్, నేను ఫ్రీ ట్రేడ్ విషయంలో మేము ఓపెన్గానే ఉన్నాము, మేము కూడా మీ ప్రొడక్ట్స్ పైన టారిఫ్లు తగ్గిస్తాము, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ పెంచుకుందామనే ఓపెన్ మైండ్తో ఇండియా వస్తుందన్న ఇమేజ్ ఇప్పుడు ప్రపంచ దేశాలకి దీని ద్వారా వెళ్తుందన్నమాట. ఇది 2024 ఎండింగ్ కల్లా ఇది రాటిఫై అవ్వబోతుంది. సో అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇట్ మార్క్స్ ది ఫస్ట్ టైం దట్ ఇండియా హ్యాస్ అగ్రీడ్ టు ఇంక్లూడ్ నాన్ ట్రేడ్ ఇష్యూస్ సచ్ యాజ్ లేబర్, హ్యూమన్ రైట్స్, ఎన్విరాన్మెంట్ అండ్ జెండర్ అండ్ ఎకనామిక్, వీటి గురించి కూడా వీటిలో మాట్లాడారంట. సో దట్స్ అబౌట్ ఇట్. ఇవాళ మనం ఇలా ఒక 3 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం కవర్ చేసుకున్నాము. సో రేపటి ఆర్టికల్లో మళ్ళీ కలుద్దాం.